సో లాస్ట్ వీడియోలో ప్లాటూ ఎలా వస్తుందో చెప్పాను కదా. సో ఈ వీడియోలో ప్లాటూని ఎలా బ్రేక్ చేయాలో చెప్తాను సింపుల్ స్టెప్స్లో. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. మీరు లాస్ట్ వీక్ చేసిన దానికి ఈ వీక్ 2.5 ఆర్ 5 కేజెస్ యాడ్ చేసుకోండి వెయిట్. సో నెక్స్ట్ వచ్చేసరికి చేంజ్ రెప్ రేంజ్. మీరు ఎప్పుడు 6 to 8 reps చేస్తున్నట్టయితే సో 2 phases పెట్టుకోండి. స్ట్రెంత్ ఫేజ్ ఒకటి, హైపర్ట్రోఫీ ఫేజ్ ఒకటి. స్ట్రెంత్ ఫేజ్లో 6 to 8 reps యాడ్ చేసుకోండి, హైపర్ట్రోఫీలో 12 to 15 reps యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే డిలోడ్ ఫేజ్. డిలోడ్ ఫేజ్లో మీ 50 to 60% వెయిట్ తగ్గించేసి, సో డిలోడ్ ఫేజ్ అంటే జిమ్ మానేయడం కాదు, తక్కువ వెయిట్తో ఎక్కువ రెప్స్ చేయడం. సో దానివల్ల ఏంటంటే మీ సిఎన్ఎస్, మీ మజిల్ రికవరీ మంచిగా ఉంటుంది. సో ఫోర్త్ వచ్చేసరికి స్లీప్. 7 to 8 hours స్లీప్ అయితే ఉంచుకోవాలి. సో జిమ్ అంటే ఓన్లీ మీరు చేసి వదిలేయడం కాదు, సో మీరు ట్రాక్ చేసుకోవాలి. వెయిట్, రెప్స్, మీ బాడీ వెయిట్ వీక్లీ అనేది ట్రాక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఇంటెన్సిటీ టెక్నిక్స్ యాడ్ చేసుకోవాలి. సూపర్ సెట్, డ్రాప్ సెట్స్, టెంపో ట్రైనింగ్ అండ్ రెస్ట్ స్పేస్ ఆల్సో ఇంప్రూవ్ చేసుకోవాలి. సో కింద క్యాప్షన్లో మీకు ఇంకా అర్థమయ్యేలాగా సింపుల్గా ఇచ్చాను, సో క్యాప్షన్ చెక్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. ఫాలో ప్రోటల్ లిఫ్ట్స్.